హాయ్ ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? మరి గడిచిన దినములన్నీ కూడా ఉపవాసాలతో గడిచిపోయాయి. మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అపోస్తుల కార్యంలో నా ప్రభువును లేపెను. హల్లెలూయా. ఆయన మృతుల్లో లేడు, ఆయన లేపబడి ఉన్నాడు. పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో ఆయన లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. మరి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడై ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పునరుత్థానం యొక్క బలాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మరి లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తున్న మాట చదువుదాము. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? మరి కొంతమంది స్త్రీలు ఆ ఆదివారపు దినంలో ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సమాధిని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వారు ముందుకు వెళ్తున్నప్పుడు సమాధి రాయి, ఎంతో పెద్దదైన ఆ రాయి దొర్లింపబడడం, ఆ తర్వాత ఆ సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆ లోతులో మరి వారు గమనిస్తున్న విషయం ఏంటంటే అక్కడ ఇద్దరు దేవదూతలు, అక్కడ దూతలు నిలబడి ఉండడం, ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండడం. మరి వారు చెప్తున్నారు, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, వారు దేవుని తాకి ఉన్నారు. ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు మరి ప్రభుతో మాట్లాడారు, ప్రభు యొక్క బోధను విన్నారు, ప్రభుతో కూర్చున్నారు, ప్రభుతో ముచ్చటించారు. మరి దేవుని భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగిన స్థితిలో ఉన్న ఆ స్త్రీలు మరి వారి యొక్క భక్తి ధైర్యం పుట్టించింది కాబట్టి అందుకని యోబు గ్రంథం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. హల్లెలూయా. ప్రభుని చూడాలి. ఆ మూడవ రోజు మరి ఆయన పునరుత్థాన బలముతో లేపబడి ఉన్నాడనే విషయం వారికి తెలియక ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళి మరి ఆ సమాధిని వంగి చూశారు. చూసినప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ప్రభువు లేడు. హల్లెలూయా. అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు మరి 2వ అధ్యాయము 34వ వచనంలో 24వ వచనంలో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. అందుకనే మనము శిలువ ధ్యానాలు మనం చేసాం. మరి అక్కడ ఆయన ప్రాణం విడిచెను అని చెప్పబడే దానికంటే ముందు చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఆయన ప్రాణం పెట్టే వరకు కూడా ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. హల్లెలూయా. ఆ అధికారము ఆ యేసయ్య చేతుల్లోనే ఉంది. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. హల్లెలూయా. మరి మరణం ఆయనను బంధించలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సర్వాంతర్యామి ఉన్నాడు, ఆయన సర్వశక్తి అయినాడు, ఆయన మహిమ కలిగిన దేవుడై ఉంటున్నాడు, లేఖనాలు నెరవేర్చబట్ట కొరకు. అందుకే వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాటలు విందాము. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, యేసయ్య తండ్రి ఆజ్ఞ మేరకు లేఖనాలు నెరవేర్చబడుట కొరకు ఆయన చనిపోయాడు, 3వ దినమున లేపబడ్డాడు. అదే పునరుత్థాన బలం. హల్లెలూయా. అందుకే 20వ శతాబ్దంలో ఒక ప్రవక్త, ఒక సేవకుడు, మరి బైబిల్ పండితుడు రాసిన మాటలు ఏంటంటే, దేవుని యొక్క బలము, ఆయన యొక్క శక్తి ఆ పశువుల పాకలో పుట్టిన చిన్న శిశువుగా ఉన్న ఆ బాలుడులో లేదు, ఆ తర్వాత శిలువ మీద ఎక్కి మరణించిన ఆ మరణములో లేదు దేవుని శక్తి, కానీ పునరుత్థాన బలంలో ఉంది దేవుని శక్తి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? జీవం కలిగిన దేవుడు మన దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. హల్లెలూయా. ఈరోజు ప్రభు మన కొరకు లేపబడి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు బలియాగమే తిరిగి లేచిన దేవుడు. కాబట్టి సాతాను నీ కాళ్ళ కింద చితకద్రొక్కబడుననే అధికారం దేవుడు ఇచ్చాడు. అపవాదిని ఎదురించుము, వాడు మీ ఎదురు నుంచి పారిపోనని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 15వ అధ్యాయము మరి 12వ వచనం మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు మరి ఏమంటున్నారంటే, మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, మృతుల పునరుత్థానం లేదు, ఇక మృతులు అంటే మనుషులు చనిపోయిన తర్వాత ఇక పునరుత్థానం లేదని అంటున్నారు కదా. మీరు లేదంటున్నారు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అటు తర్వాత, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. పౌలు భక్తుడు అంటున్నాడు, ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోతే ఇక మేము సువార్త ఏదైతే ప్రకటిస్తున్నామో, ఏదైతే మేము దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నామో అది వ్యర్థమే అని చెప్తూ మీ విశ్వాసమును వ్యర్థమే. ఇంతవరకు యేసయ్యను నమ్ముతూ, యేసయ్యతో వెళ్తూ, యేసయ్య కార్యములను
గ్రహిస్తున్న మీరు ఏ విశ్వాసంలో అయితే ఉన్నారో ఈరోజు మృతుల పునరుద్ధానం లేదని మీరు అంటున్నారు కదా, అయితే మీ విశ్వాసం కూడా వ్యర్థమని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. హల్లెలూయా. దేవుడు క్రీస్తును లేపాడు. ఎస్, ఇదే పునరుత్థాన పండుగ. మరి సమయము ప్రియా దేవుని బిడ్డ, పునరుత్థాన బలముతో, పునరుత్థాన శక్తితో, మహిమ కలిగిన ఆశీర్వాదముతో మరి ప్రభువు లేపబడి ఉన్నాడు. దేవుడు క్రీస్తు ప్రభుల వారిని లేపి ఉన్నాడు. మరి మనం విన్నాము కదా, మరి చెప్పి ఉన్నాము కదా అని చెప్పబడుతూ, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా అగుపడుచున్నాము. ఒకవేళ మృతుల పునరుత్థానం లేదంటే యేసు ప్రభు యొక్క మరి పునరుత్థానము లేనట్టే. ఒకవేళ యేసు ప్రభు పునరుత్థానం లేదంటే మేము ఇంతవరకు ఏదైతే సువార్త ప్రకటించామో, ఏదైతే వాక్యం వింటున్నారో, వాక్యం చదువుతున్నారో, వాక్యంలో విశ్వాసంలో బలపడుతున్నాం అనుకుంటున్నారో, ఇదంతా వ్యర్థము. అది విశ్వాసము సరి అనేది కాదు ఒకవేళ మృతుల పునరుత్థానం లేదంటే అని చెప్తూ కింది వచనాలు చూస్తే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఒకవేళ ఏమంటున్నారంటే ఈ జీవితకాలం మట్టుకే, మనిషి ఆయుష్కాలం మట్టుకే మరి ఒకవేళ మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైతే, ఈ జీవితకాలం మట్టుకే మనము నిరీక్షిస్తున్నట్లయితే దేవుని అందు, అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎవరైతే అవిశ్వాసంలో ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మట్లేదో వాళ్ళందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువు లేచి ఉన్నాడు, ప్రభువు లేపబడ్డాడు, ఆయన అధికారాన్ని పొందుకొని ఉన్నాడు. ఇదిగో చెరను చెరగా తీసుకొని పరలోకంకు వెళ్ళాడు. మన కొరకు స్థలము సిద్ధపరచడానికి పరలోకంకి ఎక్కాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇక కన్నీరేలా? నీ కష్టం, నీ బాధ, నీ భయం, నీ భారం, నీ వేదన ప్రభు మీద వేయి. మనము మోయాల్సిన భారము ఆయన మీద వేసుకున్నాడు. మన వలన ఆయన పాపం లేని వాడైనప్పటికీ మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని సిలువలో మరణించి తిరిగి లేచి లేఖనాల ప్రకారం 3వ దినం లేపబడ్డాడు. ఇదే పునరుత్థాన దినం. ఎందుకు నువ్వు దేవుని యొక్క శక్తిని, వాక్యం సెలవిస్తుంది లూకా 24వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నట్లుగా, సజీవుడైన వారిని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నావు? దేవుని యొక్క శక్తిని నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడ చూస్తున్నావు ప్రియా దేవుని బిడ్డ? ఎక్కడ కనుగొంటున్నావు? ఈరోజు ఎంతోమంది సేవకులను దేవుడిగా చేసి దేవుని పక్కన పెట్టి సేవకులని నమ్ముతున్నారు, సేవకుల వెంట పరిగెత్తుతున్నారు, ప్రభుని ఎప్పుడో విడిచిపెట్టారు. ఈరోజు నీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది? తాను నిలుచుచున్నాను అనుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునే వాళ్ళని వాక్యం సెలవిస్తుంది కదా. దయచేసి ప్రభు యొక్క పునరుత్థాన బలముతో లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ అని మీద వచ్చి ఉన్నది, ఆయన వెలుగు మనతో ఉన్నది. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు మన బలపరుస్తున్నాడు. దేనికి కురింగిపోవద్దు, ఆయన రాబోతున్నాడు. మరి క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉన్నది. అదేంటంటే ఆయన వచ్చి తన ప్రజలను తనతో తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఉందాం. పునరుత్థాన బలంతోలే నీ అనారోగ్యము, నీ బలహీనత, నీ అప్పు, నీ అనారోగ్యము, నీ ఆటంకాలు, నీ ఇబ్బందులు, నీ కృంగుదల, నీ అవమానం ఏది కూడా ఎంతమందికి హాని కలిగించదు. ఎందుకంటే నీ భారము దేవుడి మీదవే. పునరుత్థాన బలము కలిగిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న దేవుని శక్తి గొప్పదై ఉన్నది కాబట్టి కృంగిపోవద్దు. నేను చేతగా కాని వాడనే, నేను చేతగాని దాన్నే, నా వల్ల కాదే, నన్ను అందరూ తృణీకరిస్తున్నారే కాదు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు వైపు చూడు. నీ కొరకు మాత్రమే సిలువలో బలియాగమైన యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ప్రభు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.